యానంకిని నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా నిర్మించిన దుకాణాలను తొలగిస్తున్న అధికారులు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. దామక్కపేట గ్రామంలో స్వామివార్ల ఊరేగింపు. పులకించిపోయిన భక్తులు. బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా ఎప్పుడో మార్చామన్న మాజీ మంత్రి. రెయిన్బో పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు. ఘనంగా సన్మాన కార్యక్రమం. సఫాయి మిత్రుల సేవలు అమోఘం. కోస్గిల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆటపాటలతో అంబరాన్ని అంటిన సంబరాలు. అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన. కూషాయిగూడలో రహదారిపై అక్రమంగా నిర్మించిన దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏసీఎల్ చౌరస్తా నుండి కూషాయిగూడ పాత కూరగాయల మార్కెట్ వరకు రహదారిపై ఆక్రమణగా నిర్మించిన దుకాణాలను అధికారులు తొలగించారు. ప్రజలకు రాకపోకలు సౌకర్యంగా ఉండేలా మరియు రహదారులు విస్తరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రహదారి పక్కన అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలను యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ చర్యల వల్ల రహదారి మీద ఉన్న రద్దీ తగ్గి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని ఆక్రమణలను తొలగిస్తూ రహదారిని శుభ్రం చేస్తున్నారు. ముందుగా వ్యాపారులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు కూడా రహదారులపై ఆక్రమణలు చేయకుండా సహకరించాలని సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా మనులందరికీ ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఏ విజయమ్మ ఆధ్వర్యంలో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విధులలో సేవలు అందించినటువంటి ప్రతి ఒక్క మహిళను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క రంగంలో మహిళ ముందుకు నడుస్తూ అన్ని విధాలుగా ఎదుగుతోందని ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. రేపైనా కూడా మనకు ఈరోజు పర్మిషన్ వచ్చింది కాబట్టి రేపు సండే, అందుకోసమే మనకు వేరే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అయినా అనుకున్నంత పిల్లలైతే రాలేదు. ఇంతమందిని ఇన్వైట్ చేసినది ఏదీ లేదు, నథింగ్. స్త్రీ లేదు, సృష్టి లేదు, జీవనమే గగనం లేదు. అసలు సృష్టిలో ఏది నడవాలన్నా, ఏ మనుగడ కావాలన్నా స్త్రీ ముఖ్యమైన పాత్ర. స్త్రీ ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అని అంటే, మనము అందరితోట మనకు సమాన హక్కులు కావాలని పోరాటాలు చేసినాము. అయినా సమానంగా పురుషులతో పాటు సమానంగా అన్ని ఉద్యోగాలు, అన్ని రంగాలలో మనము ముందుకు దూసుకు వెళ్తున్నాము. ఒకప్పుడు స్త్రీ వంటింటి కుందేలాగా ఉండేది, కానీ అప్పుడు వెనకడే రోజుల్లో అసలు బయటికి వెళ్ళడానికే భయపడే వాళ్ళు. ఇప్పుడు నవేడేస్ రోజులు గడిచిన కొద్దీ పై చదువులు చదివి అన్ని పురుషులతో సమానంగా జ్ఞానం సంపాదించుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగిపోతున్నాము. గగనంలో ఉన్నాము, మనము కింద ఉన్నాము, అన్ని రంగాల్లో ఉన్నాము. ఫస్ట్ ప్రథమ మహిళ రాష్ట్రపతి లేడీ, మనం లేడే కదా. మనం ఇప్పుడు ప్రతి జాబ్లో ఫ్లైట్ నడిపేయడమే పైలట్ స్త్రీ, ట్రైన్ నడిపేయడమే స్త్రీ. ప్రతి రంగంలో పొలిటికల్, మినిస్టర్లో, రంగమే లేదు.
వీళ్ళంతా స్త్రీలేఖలు అయినా కూడా ఇంకా మన పోరాటం నడుస్తూనే ఉన్నది. ఇంకా మనకు సమాన హక్కు ఇంకా దొరకలేదు. ఇంకా కొన్ని కావాలి మనకు. స్త్రీని గుర్తించడము ఇంకా కావాలి మనకు. సరిపోలేదు ఇప్పటికీ. ఇంకా పోరాడాలి మనం. ఇంకా పోరాడాలి. అయినా కూడా స్త్రీని ఎక్కడో ఒక దగ్గర కించపరుస్తూనే ఉన్నారు. స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఈ అన్యాయం జరగకుండా పోరాటం చేయడానికి ప్రతి స్త్రీ ముందుకు రావాలి, వెనకపోవద్దు. మనం భయపడాల్సిన రోజులు పోయినాయి. ఇప్పుడు మనం ముందుకు సాగాలంటే మనకు చాలా సహకారం ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరూ అందరూ మనకు తోడు ఉండాలి. ఇప్పుడు పురుషులు మన వెనక, స్త్రీ వెనక పురుషుడు ఉంటాడు, పురుషుడు వెనక స్త్రీ ఉంటుంది. అందరూ మనము పైకి రావాలంటే మన వెనకాల పురుషులు కూడా మనకు చాలా సహాయం చేయాలి, మనకు తోడు ఉండాలి. ఉంటేనే మనము ముందుకు సాగగలుగుతాం. దయచేసి సమాజంలో అందరూ మాకు సహకరించాలని, ఇలాంటి పోరాటాలు ఏం చేసినా మగవాళ్ళంతా మాకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2వ రోజు శనివారం హోమం అనంతరం గ్రామంలో మహిళలు మంగళ హారతులతో అంగరంగ వైభవంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాల ఊరేగింపును కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ యొక్క ఊరేగింపులో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేక నానా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కరీంనగర్ నుండి మంచిర్యాల వైపు వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు కరీంనగర్ నుండి వయా నంగునూరు, చొప్పదండి, ఆర్నకొండ, ధర్మారం, ధర్మపురి ఎక్స్ రోడ్ మరియు లక్ష్మట్టిపేట, మంచిర్యాల వరకు అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల నుండి రోజు కొన్ని వేల మంది కరీంనగర్ కు ప్రయాణిస్తుంటారు. చాలా మంది ప్రజలు కరీంనగర్ హాస్పిటల్ కోసం వస్తుంటారు. అంతేకాకుండా విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తుంటారు. కరీంనగర్ లో కూలి పని చేసుకోవడానికి కూలీలు వస్తుంటారు. అయితే ఇక్కడికి మంచిర్యాల వైపు నుండి వచ్చే ప్రజలకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున్నే పనుల కోసం కరీంనగర్ వచ్చిన వాళ్ళు తిరిగి వారి ఊర్లకు వెళ్లడానికి బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఒక్కొక్క బస్సులో 100కు పైగా ప్రయాణిస్తున్నారు. అందువల్ల బస్సులు దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తగినన్ని బస్సులు వేయవలసిందిగా కోరుతున్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు మనం కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో అయితే ఉన్నాం. కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్ళడానికి అయితే చాలామంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు బస్సు సౌకర్యాలు అయితే ఉండట్లేదు. కరీంనగర్కు అయితే
కూలీ పనుల కోసం వస్తుంటారు, హాస్పిటల్ కోసం వస్తుంటారు, షాపింగ్లకని వస్తుంటారు, చాలామంది వస్తుంటారు, స్టడీ కోసం వస్తుంటారు. దేనికోసం వచ్చినా కూడా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడానికి అయితే ఎవరికి బస్సులు లేక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల టాటా ఏసీలో వెళ్తున్నారు. టాటా ఏసీలలో కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వెళ్తున్నారు. నువ్వు వచ్చి గంట సేపటి నుంచి ఎన్ని బస్సులు పోయినాయి ఇక్కడ నుంచి? 3 బస్సులు మినిమం ఒక 3-4 బస్సులు అయితే పోయినాయి. పాపం ఆయన లగేజ్తోని బస్సు ఎక్కలేకపోతున్నాడు. బస్సులో 50 మంది వెళ్ళే బస్సులో 200 మంది వెళ్తున్నారు. వాళ్ళ ఈ ముసలైన పెద్ద ఆయన ఎట్లా ఎక్కుతాడు బస్సులు? మీరు ఏమనుకుంటారు? బస్సులు ఇంకా కావాలనుకుంటున్నారా? బస్సు ఇస్తారు, బస్సులు వాడు అటే బాగా ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తారు, ఇస్తారు. ఇటు ధర్మారం ఇస్తారు, ధర్మారం వస్తారు బస్సు. ఈ ధర్మారం నుంచి వచ్చారా? ఏం పనికి వచ్చినావు ఇవాళ? కూలి పని. కూలి పని అంటే రోజు కూలి పని కోసం రోజు బస్సులోనే వస్తావా ఇక్కడికి? మరి రోజు ఇదే టైం అవుతుందా నీకు? బస్సులో ఉండట్లేదు నీకు? ఈయన రోజు పాపం కూలి పని చేసుకోవడానికి బస్సులో వస్తాడు, మళ్ళీ రోజు రిటర్న్ బస్సులో వెళ్ళాలంటే బస్సు ఎక్కలేకపోతున్నారు. రోజు దాదాపు ఇక్కడ 1-2 గంటల నుంచి నేను చూశాను. నేను 2 అవర్స్ కింద చూసినప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు వచ్చి చూసినా కూడా ఇదే ఇక్కడే ఉన్నాడు. ఎందుకు ఇంత లేట్ ఎందుకు అవుతుంది నీకు? దొరకక అది అత్తలేదు బస్సులు 4 వచ్చినా కూడా 4 ఫుల్ అయిపోతున్నాయి. నువ్వు బస్ స్టాండ్ పోయి ఎక్కొచ్చు కదా అక్కడికి. నేను అడ్డే పోతా, అడ్డే పోయి నీ పని ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినావు. ఈ పని నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్దామంటే ఆయనకు బస్సులు అక్కడనే బస్ స్టాండ్లోనే ఫుల్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఆటోలలో ప్యాసింజర్ ఆటోలనే కాకుండా గూడ్స్ ఆటోలలో కూడా వెళ్తున్నారు అటు వెళ్ళే వాళ్ళు. గవర్నమెంట్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇటు బస్సులు వేయాలని అయితే కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా మార్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కురిక్యాలలో ఉన్న వరద కాలువని మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరద కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడున్న ఈ నిమిషానికి వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా అన్నారు. చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు కాళేశ్వరంతోనే నీళ్లు అందించామన్నారు. వరద కాలువలో నీళ్లు కాళేశ్వరం కాదా? దీనిపై పండిన పంట కాళేశ్వరం నీళ్లు కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2.5 సంవత్సరాల నుండి 2 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్లాలోని కాళేశ్వరం నీళ్లు కావా అని మంత్రులు కాళేశ్వరం అందు అసత్య ప్రచారం చేస్తున్నారని, వరద కాలువ కింద ఉండే రైతులకి మొక్కలు వేసుకుందామన్నా నీరు లేని పరిస్థితి, కానీ కాళేశ్వరం నీళ్లతో వరద కాలువ కింద సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారని గుర్తు చేశారు. నమస్కారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలేరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్ళు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 కానీ ప్యాకేజ్ 8లో ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు కానీ, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు
ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్ మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి కింద బంగారం వల్ల పంటలు పండుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెళ్ళు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగ. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్లోని రెయిన్బో పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఘన సన్మానాలను చేపట్టారు. కరీంనగర్లోని రెయిన్బో పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆటపాటలతో అలరించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ఏ పనినైనా సాధించగలవని పేర్కొన్నారు. ఆటలలో గెలుపొందిన మహిళలకు రెయిన్బో స్కూల్ తరపున బహుమతులను అందజేశారు. గత 20 సంవత్సరాల నుండి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు రెయిన్బో స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. నా పేరు జి అనుష. మా పాప నర్సరీ చదువుతుంది, శ్రీష్ణ అవిజ్ఞ. ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇంతమందిని చూస్తాననేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వస్తానని కూడా అనుకోలేదు. మా పాప కోసం వచ్చాను. ఆమె నిన్న వెళ్ళేప్పుడు మమ్మీ రా రా అంటుంటే వచ్చారు. కానీ బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతమంది ఇంత ఎంకరేజింగ్గా, చాలా హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్క ఈవెంట్ నేను చెయ్యలేను అని అనుకోకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా పాప ఉన్నా కూడా నేను ఇంత పార్టిసిపేట్ చేస్తానో చేయను అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది.
అండ్ అలాగే మన మహిళల గురించి చెప్పాలంటే చాలామంది చాలా పూర్వకాలం నుంచి మనకు చెప్పుకున్నటువంటి లక్ష్మీబాయి కానీ సుచేత కృపాల అని మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి వీళ్ళు చాలామంది చాలా చేసి ఎన్నో చేశారు. అలాగే మీరు అంటే నేను కూడా మన సాధికారతను చాటుకోవడానికి మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రెయిన్బో పాఠశాల లోపల పేరెంట్స్కు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. స్త్రీ మాత కాదు నిర్మాత, అంటే అన్ని రంగాల లోపల అవనిలోన మరియు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆ రంగాల లోపల అతివలు ముందులో ఉన్నారు. ప్రతి మగాడి వెనకాల ఒక ఆడ అంటున్నారు, కానీ ప్రతి విజయం లోపల తనే ముందుండి మనను నడిపిస్తూ ఉంటుంది. ఆది శక్తి స్వరూపిణి, అంటే ఒక పువ్వుతోటో లేదా ఒక ఆకుతోటో అలా కాదు, ఒక చిరునవ్వుతో కనుక తనను చూసినట్లయితే జీవితకాలం వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ మనకు ఒక శక్తి స్వరూపిణిగా ఉంటూ అందరికీ అనుభూతి వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సఫాయి మిత్రుల కోసం ప్రత్యేక సాధికారిత కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిలికాన్ ల్యాబ్స్ సిఎస్ఆర్ నిధులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అనుభూతి వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100కి పైగా మహిళా సఫాయి మిత్రుల కోసం ప్రత్యేక సాధికారిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు భద్రత బూట్లు పంపిణీ చేసి చెత్తను సురక్షితంగా సేకరించడం, బాధ్యతాయుతమైన వ్యర్థ నిర్వహణపై అవగాహన కల్పించారు. నగర శుభ్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో మహిళలు సఫాయి మిత్రుల పాత్ర కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నర్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ టి కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సఫాయి మిత్రుల సేవలను కొనియాడుతూ వారికి ప్రోత్సాహకంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కోస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ కార్యాలయం నందు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు కమిషనర్ మహిళల సాధికారిత గురించి మాట్లాడుతూ మహిళలు అందించే సేవలు అభినందనీయమని, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం నుండి శానిటేషన్ సిబ్బంది వాళ్ళు చేసే పని గురించి మాట్లాడారు. దానితో పాటు ఎంఈపీఎంఏకు సంబంధించిన ఆర్పీలు మరియు ఓపీలకు స్వయం సహాయక సంఘాల గురించి కూడా ప్రస్తావించారు. అందుకు ప్రతి మహిళా శక్తి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని, మీరు ఇంకా ఎదగాలని, మీకు ఆ విధంగా ఎదగడానికి ఎలాంటి సహకారమైనా సరే స్వయంగా అందిస్తానని ఈ యొక్క సమావేశంలో తెలిపారు. కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు. మహిళల గురించి మరియు వారి యొక్క సాధికారిత గురించి మాట్లాడారు. ఈ యొక్క మున్సిపాలిటీకి శానిటేషన్ సిబ్బంది అందించే సేవ అభినందనీయమని ప్రశంసించారు. అదేవిధంగా మోప్మా ఆర్పీలు మరియు ఏఎల్ఎఫ్ ఓబీల గురించి కూడా చైర్మన్ మాట్లాడారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ముఖ్యంగా ఈ ఫోన్ల నుంచి బెట్టింగ్ యాప్లు అవి చాలా మంది నష్టపోయారు. తల్లిదండ్రులకు పెద్ద భారమే. దయచేసి పిల్లలకి పెద్ద పెద్ద ఫోన్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి అవసరం ఉన్న ధరకి ఇప్పియండి. వాళ్ళకి చదువు అవసరమైతే ఏదైతే అది ఇప్పియండి, ల్యాప్టాప్ ఇప్పియండి, కాదంటలేదు. కానీ దాని లోపల ఫోటోగ్రఫీ అవన్నీ ఇప్పుడు తల్లి మన శ్రీలత ఒక పాట పాడి, సో అటువంటి కొన్ని ఉంటాయి. అది మనం చూడాలి. పిల్లలు ఏం చేసి మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు కంట్రోల్లో తీసుకుంటే 100% మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. మన ఫ్యామిలీ డెవలప్ అయినప్పుడు మన ఊరు డెవలప్ అవుతుంది. మన ఊరు అయితే
మున్సిపల్ డెవలప్ అవుతుంది, మన చెత్త అది తీస్తూ ఉంటాం. దయచేసి మీకు ఏమైనా చెత్తబుడ్డు లేకపోతే మమ్మల్ని అడగండి, మేము తెచ్చిస్తాము. ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పించండి. ఎవరు చెత్తబుడ్డి వాళ్ళు పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మేము. ఒక వ్యక్తి ఉంది, ఆమె ఒక గర్భిణి ఉందంటే ఒక గర్భిణి హాస్పిటల్కి ఏ విధంగా తీసుకుపోవాలి అని చెప్పని ఒక వాలంటీర్ ద్వారా కూడా తీసుకుపోయిన సందర్భం ఒకటి ఉంటే, ప్రతి ట్రీట్మెంట్ కూడా దగ్గరుండి తీసుకుపోయిన సందర్భం ఉన్నది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్వయంగా చెత్తను తీసుకుపోయి పోయిన సందర్భం ఉన్నది. వాళ్ళ ఇంట్లో సరుకులు లేకపోయినా కూడా మన మున్సిపల్ సిబ్బంది వాలంటీర్గా పెట్టి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక వ్యక్తికి కారణం వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తోబుట్టులు కానీ ఎవరు పట్టించుకోకపోయినా కూడా మేము దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కూడా కరోనా వస్తుందేమో అన్న భయాన్ని మేము పక్కన చేసుకోవడం నిజంగా చాలా అద్భుతం. అది ఎవరికి కూడా ఏం కాలేదు, అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి అది నిజంగా చెప్పాలంటే మన మీద దేవుడు మనకు మంచి శక్తిని ఇచ్చిందని కోరుకోవాలి. కాబట్టి అందరికీ కూడా నేను మన పారిశుద్ధ ఆర్మీల సేవలు కూడా అద్భుతం సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ప్రతిదీ కూడా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళల ఆట పాటలతో అంబరాన్ని అంటిన సంబరాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మ్యార్ఫోర్డ్ లోని కేజేఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ సోదరిమణులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్పంచుకున్నారు. వేడుకలలో పాల్గొన్న సోదరిమణులు ఆటపాటలతో సంబరాలతో ఆనందించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సోదరిమణులతో పాటు మహిళలందరికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎంచుకొని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాను కూడా వ్యక్తిగతంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ ఇప్పించానని, కంటోన్మెంట్లోని ప్రతి మహిళ తనకు తోబుట్టువుగా భావించి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మహిళల అండదండలు తనకు అందించాలని మరొక్కసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తూంకుంటలోని విజన్ హై స్కూల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా స్పందించాలన్నారు. షామీర్పేట్ మండలం తూంకుంటలోని విజన్ హై స్కూల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ అధికారులు విచ్చేసి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ధనంజయ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్ శివప్రసాద్ పాల్గొన్నారు. అలాగే కె శ్రీనివాస్, వంశీకృష్ణ, నవీన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను వివరంగా విద్యార్థులకు తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా ఎలా స్పందించాలి, ఎలా సురక్షితంగా బయటపడాలి అనే విషయాలను విద్యార్థులకు తెలిపారు. అలాగే వారు ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రాక్టికల్ గా చూపించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ ప్రదర్శనలను వీక్షించి అగ్ని భద్రతపై ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నారు. అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ప్రమాద సమయాల్లో తమను తాము మరియు ఇతరులను ఎలా రక్షించుకోవాలో నేర్పించింది. ఈ కార్యక్రమం నిర్వహించిన అగ్నిమాపక శాఖ అధికారులకు విజన్ హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానై టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.